ల్యాప్టాప్ మరియు 3 మొబైల్ ఫోన్ల దోపిడీకి పాల్పడిన వ్యక్తిని అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అంబర్పేట్ క్రైమ్ టీం దోపిడీ కేసులోని ప్రధాన నేరస్తుడైన షేక్ సలీంను కారులో వస్తుండగా శ్రీరమణ చౌరస్తా దగ్గర పోలీసులు పట్టుకున్నారు. అతనిని విచారించగా అతను షేక్ పాలం బాషా, రాజు, నవీన్, ఉదయ్లతో కలిసి దోపిడీ నేరానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. 29/6/2024న సుమారు 11:30 గంటల సమయంలో ఫిర్యాదుదారు చప్పిడి రాకేష్ అంబర్పేట పోచమ్మ బస్తీ తన ఇంటి పడక గదిలో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రాకేష్ను కొట్టి తన ల్యాప్టాప్ మరియు 3 మొబైల్ ఫోన్లను దోపిడీ చేశారు. మరో వ్యక్తి బయట ఉన్నాడు. వారు పారిపోయేటప్పుడు గది బోల్ట్ పెట్టి పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే షేక్ సలీం రాకేష్ తల్లి దుర్గా కర్రీ పాయింట్ వ్యాపారంలో భాగస్వామి. తన తల్లితో మాట్లాడడం చనువుగా ఉండడం చూసి రాకేష్ షేక్ సలీంతో గొడవపడ్డాడు. ఒకసారి వాళ్ళు మాట్లాడిన దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేసి తన ల్యాప్టాప్లో ఉంచడంతో ల్యాప్టాప్ మరియు ఫోన్లను ఎలాగైనా వాటిని దొంగిలించాలని షేక్ సలీం ఆ విషయం తన స్నేహితుడికి చెప్పి అతని సహాయంతో మరో 3 రాజు, నవీన్, ఉదయ్ మొత్తం 5 కర్నూలు నుండి స్విఫ్ట్ కారులో రాకేష్ ఇంట్లోకి చొరబడి రాకేష్ ని కడుపులో మరియు ముఖం మీద గుద్ది ల్యాప్టాప్ మరియు 3 మొబైల్ ఫోన్లను దోపిడీ చేసి రాకేష్ పడక గది బయట గడియ పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. తేదీ 29/6/2024 నాడు 11:30 గంటలకి కంప్లైంట్ రాకేష్ బాగంబర్పేట నుంచి పిఎస్కు వచ్చి తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు 3 వ్యక్తులు ఇంట్లోకి వచ్చి తనని కొట్టి బలవంతంగా తన దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్లు, ల్యాప్టాపు గుంజుకొని పోయినారని ఫిర్యాదు రాగా ఈ ఫిర్యాదు మీద ఇన్వెస్టిగేషన్ చేసి నా వెనుకున్నటువంటి భాష అనే నేరస్తుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వివరంలో ఏమనగా ఈ నేరస్తుడు భాష ఫిర్యాదుదారుడైన రాకేష్ యొక్క వాళ్ళ అమ్మ దుర్గాతో పరిచయం పెంచుకొని ఆమెతో పాటు క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ ఆమెతోటి చనువుగా తిరగడం వల్ల అది కొడుకు చూసి తల్లితోటి చనువుగా ఉంటున్నాడని అవి ఫోటోలు తీసుకొని ఈ భాషని తల్లితోటి నువ్వు చనువుగా ఉండొద్దు అని చెప్పడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ భాష తను రాకేష్ ఫోటోలు తీసుకున్నాడని అవి బయటకు ఇస్తే ప్రమాదం అని తన అనుచరుల్ని మరో 4 కర్నూలు నుంచి ఒక కారు బుక్ చేసుకొని ఇంటికి వచ్చి ఎవరు లేని సమయంలో ఆ రాకేష్ ఒక్కడే బెడ్రూమ్లో ఉండగా ఇంట్లోకి వెళ్ళి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్లు, ల్యాప్టాపు తీసుకొని పోవడం జరిగింది. దీని మీద నిన్న 2వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అంబర్పేటలో భాషను అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు 4 కూడా పరారీలో ఉన్నారు. వారిని తొందరలోనే అరెస్ట్ చేసి తదుపరి మీకు సమాచారం ఇస్తాము. భాష అనే వ్యక్తి రాకేష్ అనే వ్యక్తిని కొట్టాడు. ఈ కొట్టడానికి గల కారణం ఏంటంటే రాకేష్ వాళ్ళ అమ్మతోటి ఇతను చనువుగా ఉంటున్నాడు. అది రాకేష్కి నచ్చకపోవడం వల్ల ఇతన్ని మందలించడం జరిగింది. మా అమ్మతోటి నువ్వు చనువుగా ఉండొద్దని. అది మనసులో పెట్టుకొని భాష రాకేష్ని కొట్టడం జరిగింది. పరిచయం అనేది ఆమె ఇంతకుముందు రామంతపూర్లో ఉన్నప్పుడు ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవడింది. అక్కడ టిఫిన్ సెంటర్కి వస్తా ఇతను కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఉండేది. అలా పరిచయం అయింది. ఆ పరిచయం కొంచెం స్నేహంగా మారి ఇద్దరు కూడా ఇక్కడ శ్రీరమణ థియేటర్ దగ్గర కర్రీ పాయింట్ బిజినెస్ స్టార్ట్ చేసి అట్లా ఆ ఫ్యామిలీకి భాష దగ్గరగా అయినాడు. ఇతను కర్నూలుకు సంబంధించిన వ్యక్తి. పాత కేసులు ఇప్పటి వరకు ఏం లేవు. కేవలం వాళ్ళ ఆ దుర్గతోటి చనువుగా ఉండటం వల్ల వాళ్ళ కొడుకు ఇబ్బంది అడ్డం వస్తున్నాడని ఆ కొడుకుని బెదిరించి అతని దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో తనతో పాటు ఒక 4 వ్యక్తుల్ని తీసుకొని వచ్చి అతన్ని కొట్టి బెదిరించి అతని సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ తీసుకొని పోవడం జరిగింది.